బ్యాంబూ ట్రీ దీనిని వెదురు చెట్టు అని కూడా అంటారు. ఇది ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. ఇది మన నవగ్రహాల్లో బుధ గ్రహానికి చెందింది. బుధుడు వ్యాపార అభివృద్ధి కారకుడు కావడం వల్ల ఇది వ్యాపార సంస్థల్లో ఉంచితే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. వ్యాపార సంస్థల్లో నరదిష్టికి, ఆకర్షణకు, విద్యాభివృద్ధికి చాలా మంచిది. విద్యకి, వాక్శుద్ధికి బుధుడు కారకుడు. పిల్లలు చదువుకునే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు, చదువుపై శ్రద్ధ, సరైన సమయంలో గుర్తుకు వచ్చే ఆలోచనలు, మంచి వాక్పటిమ కలిగి భావ ప్రకటన చేయగలడు. వెదురు మొక్క పెరుగుదలను ప్రత్యక్షంగా చూడడం వల్ల మనలో కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే భావన వస్తుంది. ఇంటిలో ఏమైనా వాస్తు దోషాలున్నా, వీధిపోటు ఉన్నా ఇంటిలో సింహద్వారానికి ఎదురుగా ఉంచితే వీధిపోటు, చిన్న చిన్న వాస్తు దోషాలు, నరదృష్టి, కన్ను దృష్టి, చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించి మంచి అన్యోన్యత, ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు కలిగి ఎప్పుడు సుఖశాంతులు, ధనాభివృద్ధితో ఇల్లు కలకలలాడుతుంది. అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ వెదురు మొక్కలు రకరకాల ఆకృతుల్లో రూపొందించిన గాజు, మట్టి పాత్రల్లో ఉంచి తూర్పు, ఉత్తర, ఈశాన్య దిక్కులయందు ఉంచి అప్పుడప్పుడు నీటిని మారుస్తూ ఉండాలి. పిల్లల చేత వెదురు మొక్క ఆకులపై నీటిని చిలకరించే విధంగా చేయటం వల్ల స్ఫురణ శక్తి పెరిగి విద్యా సంబంధ విషయాల్లో మంచి పోటీతత్వంతో ఉన్నత చదువులు అభ్యసించడానికి వెదురు చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. వెదురు మొక్కలను గృహ అలంకరణలో భాగంగా చాలా మంది తమ ఇళ్లలో ఇండోర్ మొక్కలుగా పెంచుకుంటున్నారు. వెదురు మొక్కలను లక్కీ ప్లాంట్స్ గా అభివర్ణించుకుంటున్న పలువురు ఈ మొక్కలను ఇళ్లలో పెంచితే ధనలాభం పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. ఈ సంస్కృతి అలా వ్యాపించడంతో ఇళ్లలోనే కాదు, ఆఫీసుల్లోనూ, దుకాణ సముదాయాల్లోనూ ఎక్కడ చూసినా ఈ మొక్కలే దర్శనమిస్తాయి.